హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము మొన్న విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ టెంపుల్ దగ్గరలోనే భవానీ ఐలాండ్ అని ఒకటి ఉంది. అది చూడడానికి మేము వెళ్ళాము. దర్శనం అయిపోయిన తర్వాత మీరు వీడియోలో చూసినట్లయితే అక్కడ బోటింగ్ ఉంటుందండి. మనం బోటింగ్కి టికెట్ తీసుకుని బోట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూస్తే ఐలాండ్ మనకి కృష్ణానది మధ్యలో ఉంది. చూడండి, వీడియో జూమ్ చేసి నేను మీకు చూపించాను. సో అక్కడికి మనం బోట్ ఎక్కి వెళ్తామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మనం చూడడానికి ఇలా బోట్స్ అనేవి ఉంటాయండి. చూస్తే మనకి అక్కడ పార్క్, భవానీ ఐలాండ్ పార్క్ అనేది ఉన్నది కదా. సో అలా బోట్స్ అనేది ఏర్పాటు చేశారండి. మీరు చూసినట్లయితే అక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. ఇదంతా అక్కడ లొకేషన్ మీరు ఎలా చూడండి ఎలా ఉన్నాయో. ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చిల్డ్రన్ పార్క్లో ఉన్న రైడ్స్ అన్నీ ఇవి అనమాట. మా దివ్యాంశ్ అయితే అన్ని రైడ్స్ ఎక్కాడు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెబుతున్నారు 1 year బ్యాక్ కృష్ణానదికి వరదలు వచ్చినాయి అంటండి. కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఈ ఐలాండ్ మొత్తం మునిగిపోయిందంట. అందువల్ల కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. లేకపోతే ఇదివరకు ఇంకా బాగుండేది అని చెప్పారు. చూసారంటే షిప్ అనేది మనకి అక్కడి నుంచి తీసుకొస్తుంది జనాల్ని. సో వాళ్ళందరూ దిగిపోయాక మళ్ళీ మనం షిప్ ఎక్కి మనం అటువైపు అనేది వెళ్ళిపోదాం అనమాట. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం 5 minutes బోట్లో ఉన్నా కానీ మనం చూస్తే వ్యూ అనేది ఎంత బాగుంటుంది అనేది మీరు చూడండి ఈ వీడియోలో. మేము ఐలాండ్ నుంచి మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తున్నాము. అప్పుడు తీసాను ఇది వీడియో షూట్ చేసింది కృష్ణానదిలో. వ్యూ అనేది చాలా బాగుంది.